నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. యువతిని పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన టాలీవుడ్ నటుడు శ్రీతేజ తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడు ఓ యువతిని. యువతి అయితే కుకట్పల్లి పిఎస్‌లో అయితే కేసు నమోదు చేసిన దాఖలాలైతే కనబడతా ఉన్నాయి. మన గతంలో కూడా మనం చూసినట్లయితే శ్రీతేజ అక్రమంగా సంబంధాలు పెట్టుకున్నాడని కూడా ఒక బ్యాంక్ ఉన్నతాధికారి భార్యతో శ్రీతేజ వివాహిత బంధం పెట్టుకోవడం వల్ల అతను గుండెపోటుతో మృతి చెందాడు. ఆ బ్యాంక్ అధికారి గతంలో కూడా ఒక కేసు కూడా చూసాము. అంటే ఇతను అక్రమ సంబంధాలు శ్రీతేజ పెట్టుకున్న విషయాలైతే మరి ఒక మహిళ అయితే మరి వివాహిత బంధం కూడా మాతోని ఉంది అని తనైతే చెప్పడం అయితే జరుగుతూ ఉంది. అంటే వీళ్ళిద్దరు శారీరకంగా కూడా కలిసాము. ఈ రోజున పెళ్లి విషయం వచ్చేసరికి మమ్మలను ఏదైనా మాట తప్పి వెళ్ళిపోతున్న దాఖలాలు అయితే కనబడతా ఉంది. నాకు న్యాయం కావాలి అన్నట్టు కూడా మనమైతే ఈ విషయాలు తెలుస్తూ ఉన్నాయి. కుకట్పల్లి అసలు ఎటువంటి ఘటన కేసు ఫైల్ చేసిరో ఆ విషయాలపైన ఒకసారి అయితే అక్కడ మన ప్రతినిధి ఆదిత్య అయితే ఉన్నాడు. ఒకసారి ఆదిత్య తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అక్కడ ఎటువంటి కేసు మరి ఫైల్ చేసింది, మరి కుకట్పల్లి పిఎస్‌లో వాళ్ళు పోలీసు వాళ్ళు ఏమంటున్నారో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హలో ఆదిత్య. హాయ్ అనిల్, చెప్పండి. కుకట్పల్లి పిఎస్‌లో ఈరోజు నటుడు శ్రీతేజ పైన అయితే కేసు ఫైల్ అయింది. అక్కడ కుకట్పల్లి పిఎస్‌లో పోలీసు వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు? ఆ నటికి సంబంధించిన వివరాలు ఏమన్నా చెప్తా ఉన్నారా? అసలు ఏం జరిగింది ఆయన కేసులో? అనిల్, ఈ శ్రీతేజ మనకు తెలుసు, లక్ష్మీ ఎన్టీఆర్ మూవీలో నటించారు. ఆర్జీవి గారి సినిమా అది. అందులో చంద్రబాబు నాయుడు గారి పాత్రని ఈయన పోషించారు. సో ఇప్పుడు ఈయన పైన కూకట్పల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అంటే ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని చెప్పేసి ఫిర్యాదు అయితే అమ్మాయి అయితే చేసింది. అయితే ఇది ఈయన కొత్త ఏం కాదు, గతంలో కూడా ఈయన పైన ఒక కేసు నమోదైంది. అంటే ఒక బ్యాంక్ ఉన్నతాధికారి భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని చెప్పేసి ఈ విషయం భర్తకు తెలియడంతో గుండెపోటుతో కూడా ఆ ఉన్నతాధికారి చనిపోయారు. సో అప్పుడు కూడా బాధితుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఈ వ్యవహారం కూడా శ్రీతేజపై గతంలో మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో నమోదైంది. తాజాగా మళ్ళీ ఇంకొక యువతితో ప్రేమ వ్యవహారం నడిపి ఘనంగా పెళ్లి చేసుకుందామని చెప్పి ఇప్పుడు మోసం చేసేసారని చెప్పేసి ఆ యువత అయితే ఫిర్యాదు చేస్తుంది. సో ఇప్పుడైతే యువతి ఫిర్యాదుతో శ్రీతేజ పైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ అమ్మాయికి సంబంధించిన డీటెయిల్స్ ఏమి ఇంకా అంటే బయటకు అనౌన్స్ చేయట్లేదు, ఇప్పుడు చేయరు కూడాను. సో మరి చూడాలి ఈ కేసు ఎటువైపు వెళ్తుందో. సో ఇదైతే కామన్ గా శ్రీతేజ విషయంలో కామన్ గా కనిపిస్తుంది, రెండోసారి నమోదు అవ్వడం. అంటే శ్రీతేజ అనే వ్యక్తి మరి ఎప్పటికీ అక్రమ సంబంధాలు ఉన్నాయని కూడా తెలుస్తా ఉంది. అంటే ఈ 2 విషయాలే కాదు, ఇంకా అక్రమ సంబంధాలతోనే అతను ఉంటున్నాడని తెలుస్తా ఉంది. అది ఎంతవరకు వాస్తవం? మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అనిల్ 2 సార్లు అయితే కేసులు నమోదయ్యాయి. అంతకుముందు ఒకటి, ఇప్పుడు ఒకటి. ఇవి వెలుగులోకి వచ్చాయి కాబట్టి మనము ఏమైనా అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారని మనం చెప్పుకుంటున్నాం. కానీ ఇంకా వెలుగులోకి రానివి అసలు ఉన్నాయో లేవో మనకు తెలియదు కదా. సో మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పుడైతే ఈ 2 కేసుల్లో ఆయన అరెస్ట్ అయ్యారు. మిగతా వాటికి మనకు సంబంధం లేదు, ఆయన పర్సనల్ గా మనం చూసేసుకోవాలి. ఓకే. తనను ప్రేమించి ఏదంటే పెళ్లి చేసుకుంటానని చెప్పేసి ఆ మహిళ చేస్తున్న ఆరోపణల్లో ఎంతవరకు నిజం ఉందని ఎవరన్నా అక్కడ ఉన్న పోలీసు వాళ్ళు ఏమన్నా మాట్లాడే దాఖలాలు కనబడుతున్నాయా? పోలీసులు ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది అనిల్, పెడతారనుకుంటాను. సో ఇప్పటి వరకు అయితే అమ్మాయి ఇచ్చే ఫిర్యాదు మేరకు కంప్లైంట్ తీసేసుకున్నారు. దీనిపైన ఆ అమ్మాయి ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటారో, తర్వాత ఒకవేళ తిన శ్రీతేజని కూడా అరెస్ట్ చేసి తీసుకుంటారో మరి చూడాలి. అతను కూడా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత నిజాలు బయటకు వచ్చిన తర్వాత కదా మనకు ముందటికి వెళ్ళేది ఈ కేసు. అవునవును. పుష్ప సంబంధించి విలన్ గాని కూడా చెప్తా ఉన్నారు. అసలు సినిమా కెరియర్ ఏ విధంగా ఉందని? సో సినిమాల్లో అడపాదడపా కనిపిస్తూ ఉంటాడు. మామూలుగా విలన్ సైడ్ ఉండే క్యారెక్టర్లలో ఇతను కొన్ని సినిమాల్లో ప్రముఖంగా కనిపించారు. మెయిన్ గా అంటే లక్ష్మీ ఎన్టీఆర్ మూవీలో చంద్రబాబు నాయుడు గారి పాత్ర పోషించడంతో ఒకసారి అప్పుడు గుర్తింపు వచ్చింది, ఆర్జీవి గారి సినిమా కాబట్టి. ఆ తర్వాత చాలా సినిమాల్లో విలన్ సైడ్ రోళ్లలో చిన్న చిన్న క్యామియో రోల్స్ అయితే కనిపించాయి. సో అడపాదడప అప్పుడప్పుడు సినిమాల్లో మాత్రమే కనిపిస్తున్నారు. ఓకే ఆదిత్య. అంటే మన గతంలో కూడా సినిమా ఇండస్ట్రీలో కేసులు చూసాము. ఏదైతే మహిళలు యూజ్ చేసుకున్న తర్వాత, లేకుంటే మహిళల్ని అబ్బాయిలు గాని, అబ్బాయిలు అమ్మాయిలు గాని యూజ్ చేసుకున్న తర్వాత ఇలాంటి కేసులు ఇప్పుడు అయితే కామన్ గా అయిపోయాయి. అలాంటి కేసు అని అనుకోవచ్చా? లేకుంటే ఇక్కడ సీరియస్ తీసుకునే దాఖలాలు ఏమైనా ఉన్నాయా? అంటే అనిల్, ఇప్పుడు ఫిర్యాదు చేసిన యువతి ఎవరైతే ఉన్నారో అమ్మాయి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిందా కాదా అన్నది తెలియదు. సో సినిమా ఇండస్ట్రీకి చెందని వ్యక్తి అయితే ఈ కేసుని సినిమా ఇండస్ట్రీకి ఆపాదించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ సినిమా ఇండస్ట్రీకి చెందిన అమ్మాయి అయితే నీకు అవకాశాలు ఇస్తాము అంటే అవకాశాలు ఇస్తారని చెప్పేసి మోసం చేస్తే మట్టుకు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కాస్త రెస్పాన్సిబుల్ తీసుకుని ఇతరుపై యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. అంటే యువతిని
ఇతను ఏ విధంగా మోసం చేశాడు, ఏం హామీలు ఇచ్చాడు, ఆ అమ్మాయి సినిమా ఇండస్ట్రీకి చెందిందా కాదన్న విషయాలపైన మనకు క్లారిటీ లేదని. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ఆదిత్య. ఇది శ్రీతేజ్ పైన అయితే కేసు అయితే నమోదైతే కావడం జరిగింది. మరి కుకట్పల్లి పిఎస్ పరిధిలో అయితే మరి ఈ కేసు అయితే ఫైల్ అయింది. అదేవిధంగా మాదాపూర్లో కూడా తన కేసు గతంలో అయితే ఉంది. మరి ఒక మహిళను అక్రమ సంబంధం పెట్టుకోవడం వల్ల ఆ విషయం తెలిసిన ఆ భర్త చనిపోవడం అయితే జరిగింది. దానిపైన కుటుంబ సభ్యులు కూడా మరి కేసు ఫైల్ చేసిరు మాదాపూర్ పిఎస్లో గతంలో. మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే మరో కొత్త కేసు అయితే వస్తూ ఉంది. మహిళని ప్రేమించి శారీరకంగా యూజ్ చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకోమని ఆ మహిళ అడిగినప్పుడు ససే మీరే చెప్పేసి ఇక పెళ్లి చేసుకోను అనే విషయాలపైన తప్పించుకునే దాఖలాలు అయితే శ్రీతేజ చేసిందని కూడా ఆ మహిళ ఆరోపిస్తూ ఉంది. ఇక్కడ కుకట్పల్లికి సంబంధించిన పిఎస్లో ఇప్పటికే పోలీసు వాళ్ళకైతే ఎఫ్ఐఆర్ అయితే బుక్ చేశారు. శ్రీతేజ పైన మరి ఎప్పుడైనా యాక్షన్ తీసుకునే దాఖలాలు అయితే కనబడుతూ ఉన్నాయి. మరి ఇలాంటి చర్యలు మరి సినీ ఇండస్ట్రీలో ఇలాంటివి జరుగుతూ ఉన్నప్పటికీ కూడా కొంత జాగ్రత్త వహించండి అన్నట్టు కూడా మనకైతే క్లియర్ కట్గా తెలిపే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. శ్రీతేజని ఏ క్షణమైనా మరి అరెస్ట్ చేస్తారా లేకుంటే విచారణకైతే ఫస్ట్ పిలిచిన తర్వాత అరెస్ట్ వారెంట్లు అయితే ఇచ్చే దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి.